సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. డేరు నాకు నీకే టైగర్ మాన్సా ఇక్కడ తోకలేని టైగర్ తగ్గదేలే. అంతకన్నా తగ్గితే ఇక నిన్న ఒకటి చూడ్డు. సరే చెప్పు, డేరేంటో చెప్పు. డేరేందంటే తిని తిని పంది లెక్క బలిసినావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే పోయి నిమ్మకాయ సోడా కలపాలి. నిమ్మకాయ సోడా తాగాలి పైసలు ఇవ్వకూడదు. నువ్వు కూడా పైసలు ఇవ్వకుండా కావాలి. అది కూడా ఎట్లా అంటే ఒక టైప్ లో కల్పించాను నిమ్మకాయ సోడా. ఇరిటేట్ అయిపోవాలి మనిషి. అరే కొట్టేటట్టున్నారా? కొడితే కొట్టని, మరి మేము తినలే దొబ్బులు. అరే మరి గలీజ్ ఉంటదిరా. సరే తీగా పోయి ఓ నిమ్మకాయ సోడా ఎట్టురా పో. సరే తీ, టైగర్ మాన్సా అంటే తగ్గేదలే అని చూపిస్తా. ఇంకెందుకన్నా ఏం తగ్గుతావు లేపు. సరే కమ్. ఇప్పించి నిమ్మకాయ సోడా ఒకటి తీసుకో. నిమ్మకాయ సోడానా బాబాయ్? చెప్పమ్మాయి. మంచి నిమ్మకాయ సోడా కావాలి. ఓకే. 1/3 కావాలి. 1/3 ఒకటే సోడా ముగ్గురు కావాలి. అదేంది 1/3 ఏంది? 1/2 ఒకటి 2 అయితే సరే, దానికంతా తర్వాత తెలుస్తుంది. అవునా? సరే 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 1/3 అయితే 20 అవుతామా? 20 కాదు 2000 అయినా పర్లేదు. ఓకే ఓకే. మీరు చూడు, మంచి నిమ్మకాయ, లేత నిమ్మకాయ. చూడు లేతగా ఉంది. లేతగా ఉందా? లేతగా ఉంది. ఏమేమి వేయాలి నీకు? నాకు స్వీట్ కావాలి. అన్న ఒకే సోడాలో ముగ్గురికి అడిగినాం కదా, అదే నాకు స్వీట్ కావాలి, సాల్ట్ కావాలి, ఆడికేమో తేనె కావాలి. స్వామి వీళ్ళు ఆడ దొరికారు నాకు. అదేంది 3 సోడాలు 4 ఎట్లా తాగుతారు? ఎట్లా చెప్పు, డైలీ వచ్చే వాళ్ళకి కూడా నువ్వు అట్లానే చెప్తావా? సరే సరే, ముందు అయితే మసాలా వేస్తున్నా. మసాలా సోడానా? బాగుంది, చాలా బాగుంటది. బాగుంటదా? సరే ఒక చిన్న సోడా. ఓకే. అంటే 3 కప్పులు పెట్టాలి, నేను ముందరే చెప్తా అన్న. సరే అట్లనే. స్వీట్ వేసేనా? ఒకటేమో స్వీట్, ఒకటేమో సాల్ట్. సబ్జా వేయాలమ్మా? సబ్జా వేయాలా? గన్నేరు పప్పు. ఏ బాబాయ్ మాట్లాడుతున్నాను? సబ్జాలేమ్మా? గన్నేరు పప్ప మరి కొంచెం లావు అయితే అదే వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాబాయ్ బాగా కలుపుతాడు పులిహోర. చూడండి ఒకసారి, టేస్ట్ బాగుంటుంది. ఓకే సోడా ముగ్గురికి రావాలి. అట్నే బాబాయ్ నిమ్మకాయ ఎంత? ఒకటి 5 రూపాయలమ్మా. 5 రూపాయలా? అబ్బో, తీసుకోండి. ఎన్ని కావాలి? ఫ్రీయా? ఒకటి 5 రూపాయలు. ఎన్ని తీసుకున్నా కాదు, ఒక కాయ 5 రూపాయలు. ఒక 5 రూపాయలా? మీరు నన్ను ఎందుకు ఇంత కనిపి చేస్తున్నారు మీరు? బత్తాయి లేవా బాబాయ్? బత్తాయిలా? సరే అది ఫస్ట్ గ్యాస్ మంచిగా పట్టాలి. సూపర్. నేను ఒక సోడా 3 దాంట్లో ఏమన్నా, నువ్వు ఒకే సోడా అయితే నా దగ్గర పేమెంట్ లేవు. పట్టుకో, నేను ఇస్తా. ఇది పట్టుకో. ఒక సోడా ఒకటి. అందుకోరా, తాగరా. నేను మసాలా ఇది ఒక గ్లాస్. 1/2 చేస్తారా? 3 చేస్తారా? 3 ఫుల్ రావాలి. 3 చేసుకో. 20 రూపీస్ అయింది ఇది. 20 ఫుల్ రావాలి. గ్లాస్ 2 రూపాయలు. బాబాయ్ సోడా రాదే. సబ్జా వేయాలి? సబ్జా ఏంది బాబాయ్ 3 గ్లాసులకి ఇంతే వచ్చింది. ఒక సోడా 3 గ్లాసులకి అంతే వస్తుంది నాన్న. ఇంకా కొద్దిగా పోయి సబ్జా పోయొచ్చుగా. సబ్జా ఉప్పేస్తున్నాడు. సబ్జా అని చెప్పి ఉప్పేస్తున్నావు. లేదు, దీంట్లో పొరపాటు, దీంట్లో వేస్తుంది. ఇద్దో సబ్జా. మసాలామా? మసాలా పోయా, మీరు తాగిపోండి. మాకు గిరాకీ టైంలో మీరు ఎందుకు లొల్లి చేస్తారు? మీరు ఏంది ఒక గ్లాసులు 3 చూడాలా? బాబాయ్ ఏమి నాకు నచ్చలేదు. అంటే బాగుంది కానీ నచ్చలేదు. బాగుంది, ముగ్గురు తాగుతున్నారు కాబట్టి బాగాలేదు. ముగ్గురం తాగుతున్నాం కాదు, టేస్ట్ అదిరిపోయింది కానీ నాకు నచ్చలేదు. ఒక్కొక్క సోడా తీసుకుంటే అందరు తాగితే బాగుండదు. కొంచెం కొంచెం తాగితే ఏం బాగుండదు. ఏం వచ్చింది అన్న, 2 గుడకలు అయితే అయిపోయింది. అదే ఒక్కొక్కటి సింగిల్ తీసుకోవాలా? వద్దు, పైసలు వీళ్ళు మాకెవరు దొరికిండ్రు సామె పొద్దున్నే. బాబాయ్ ఏంది కథ, ఏంది సంగతులు, ఎట్లున్నావు? బాగున్నా, చాలా బాగున్నా. ఇంట్లో ఏం కూర వండింది పిన్ని? మటన్. నాకు లేదా? మీకా? ఇలా పోయి ఇలా అయిపోయింది. అది కూడా 3 ముక్కలు పంచుకుంటాం. అదేనా? ఇలా మసాలా అన్నా
అన్నా నీ బాబాయ్ ఆ, నీ పక్కన షాప్ పెడదాం అనుకుంటున్నా నా పర్లేదా గిరాకీ అవుతుందా నా పక్కన పెడతావా? నేను అంటే నేను నీకనక బాగా కలుపుతానికి చిన్న కాన్ఫిడెన్స్ ఆ, నేను పులిహోర పట్ల పులిహోర మంచిగా కలుపుతా అవునా? సో పులిహోర బండి పెట్టుకుందాం అనుకుంటున్నా పులిహోర బండి నువ్వేమైనా పర్మిషన్ ఇప్పిస్తావు మరి మంది ఏం లేదు నాన్న ఇక్కడ. ఏముంది ఆ లాస్ట్ లో పెట్టుకోవచ్చు. ఆ లాస్ట్ గేట్ ఉంది చూడు, ఏ లాస్ట్ ఆ లాస్ట్ ఆ డబ్బులు రావు ఆడ బాగా దొరుకుతుంది. ఆ గిరాకీ రాదా గిరాకీలు ఆడనే మస్తు వస్తుంది. బయటకు వెళ్తారు అందుకే సరే మరి వెళ్తున్నా మరి నేను. పైసలు 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 ఇచ్చిపోండి. ఎవరు ఈ సోడా ఎవరు ఆర్డర్ ఇచ్చారు సోడా ఎవరు ఇచ్చారు ఇదే ఇచ్చింది. ఈ అమ్మాయి, ఈ అమ్మాయి. తీసుకో అమ్మాయి పైసలు ఇచ్చుకోమ్మా. పైసలు ఇచ్చిరామా బాయ్ మేము పోతున్నాం ఏమో బాబాయ్ నాకు అమ్మాయి ఎవరో తెలియదు సోడా ఇప్పించినంత వరకే మన పని. ఓయ్యా, నువ్వు అటు ఉండు, నువ్వు ఎటు పోయి నిలబడు. ఏంది బాబాయ్ సోడా నేను చెప్పలే కదా నువ్వు పైసలు తీ. అమ్మాయి పైసలు తీ. సోడా నేనైతే చెప్పలే నాకు సంబంధం. రేపు పొద్దున టైంకి వస్తా అప్పుడు ఇతని నువ్వు అటు పెడతావా? పైసలు ఇవ్వా. నువ్వు పైసలు పెట్టుకో. పైసలు కొట్టానికి నాకు సంబంధం లేదు నువ్వేమైనా చేసుకో నాకు 2 నిమ్మకాయలు కావాలి ఫ్రీగా అమ్మాయి నువ్వు పైసలు నాకు కూడా 2 కావాలి పైసలు పైసలు పెట్టు. నిమ్మకాయలు కావాలి. అమ్మాయి పైసలు పెట్టు. ఈ పబ్లిక్ అంతా చూస్తే మళ్ళీ నన్ను మళ్ళీ ఇదేమైనా అవుతుంది చూడ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. పైసలు ఇచ్చిపోండి. నేను రేపు టైంకి వచ్చేస్తాను ఏమన్నా కావాలా నువ్వు ఆ బ్యాగ్ తీ, ఆ బ్యాగ్ తీ. బ్యాగులో పైసలు ఉండే తీ. ఏ పైసలు తీ. నగరాలు తిరుగుతారు, నగరాలు నా కాడేం లేవు నాకు సంబంధం లేదు ఈ సోడా ఎవడు ఇప్పించిండు నేను తాగిన అంతే ఏంది బాబాయ్ నన్ను పట్టుకుంటావు పెట్టు. ఇదేంది సోడా నువ్వు పైసలు ఇచ్చిపోండి, పైసలు చూడ. పోదాం కాదు కాదు సోడా కలిపి నీకు కూడా పోనీ చెల్లికి చెల్లు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెల్లు చెల్లు నా చూడ కొడుతున్నా. వామిటింగ్ అయితే కష్టం లేదు నాకు రాదు కానీ నేను సోడా కలిపిస్తాను నువ్వు నాకు ఇదిగో కలిపించినావు మీరు మంచిగా పైసలు ఇస్తారా? మిమ్మల్ని ఏమైనా చేయమంటారా చెప్పండి. ఏం చేస్తావు రేపు పొద్దుగాల నేను ఇదే టైంకి వచ్చిస్తాను నీకు డబ్బులు పైసలు మామ కుదరదు, సోడా కుదరదు. కావాలా కుదరదు అట్లా. ఫ్రీగానే ఇస్తాడు దా ఇక్కడ దా ఏ కావాలా సోడా మా వాడికి సోడా ఇవ్వరా ఇయ్యాలా? సోడా ఇవ్వండి మంచిగా ఉండాలి ముందు పైసలు ఇయ్యి. ఇస్తా పైసలు ఒకటే ఇస్తాము ఇస్తా అన్న కూడా అవి 20, 4 కావాలి అవి 20, 20, 40 రూపాయలు అవుతాయి. అది 20, ఇది 20, 40. ఏమంటారు నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మకాయ. నిమ్మకాయ కూడా నిమ్మకాయ సోడా మంచిగా ఉండాలి ఓకే చూడు. 4 కావాలి ఇదిగో చూడు, మంచిగా పెళ్లి పిల్లగాడు గట్టిగా పిండి ఆగు బాబు చూడండి సాల్టా. నిమ్మకాయలు తెచ్చుకున్నావు జోలో పెట్టుకొని. ఏయ్, ఏం తెలియలే మాకేం పెట్టుకోపోయాను, కాయలన్నీ పెట్టుకోపోయాను. అన్న ఏందన్నా నువ్వు మాకేం పని అన్న నిమ్మకాయలు మాకేం పని ఫుల్ గ్యాస్ నురుగు వస్తుంది చూడు. ఏయ్, ఇదిగో అట్లా చేయొద్దు, బాగుండదు. మన పిల్లలు కాదు, మన పిల్లలు ఎంత అరే ఏం పని రావి నిమ్మకాయలు బాబు. పట్టుకోపోయింద్రా మరి గ్యాస్ ఎట కొట్టున్నావే ఇంకా రాత్రి అయితే ఎట కొట్టావు బాగా రాత్రి కూడా ఎక్కువ ఉంటుంది గ్యాస్. ఒక్కడ దాంట్లో 4 కావాలి అన్న ఏం వేసినవే దాంట్లో దాంట్లో సబ్జా వేసినానే. ఏం వేసినావు నువ్వు సబ్జా సబ్జా. సబ్జా. బాగుంది బాగుంది. నీ పేరు నా పేరు సీను. శీను. ఫోన్ నెంబర్ ఇస్తావా నైట్ కాల్ చేస్తా తిన్నావా లేదో అని అడుగుతా నేను తినేవాళ్ళ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సేమ్ మా తాత మంచిగా మాదిరి సోడా ఉన్నావు. పోసినావుగా సోడా పోసినావు కదా మాత్రం. సరే మరి పైసలు ఇలే పైసలు. ఇస్తాం రేపు పొద్దుగాల వచ్చిస్తుంది ఓ అమ్మాయి ఇగో మనం మంచిగా ఉండదు, నువ్వు లవర్ తీసుకున్నాడు, నువ్వు బాగుంటుంది చెప్తుంటా. ఎవరు ఇది నాకు నవరైంది దాని మాట్లాడి నేనా పైసలు లేవు రేపు పొద్దుగాల రేపు పొద్దుగాల వచ్చిస్తాడు చూడు పైసలు పొద్దుగా కుదరదు, నాకైతే పైసలు ఇచ్చుకో. సోడా కొట్టనా నేను కూడా ఇట్లా 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 సోడా కొట్టు ఆడిపోయి ఆ గ్లాసులు పడకు పోయి.
కొంచెం గ్లాసులు ఏం తీసేసి సరే బాబాయ్ మేము మీకు కొడతాం సోడా నువ్వు మాకు కొట్టించినావు కదా మేము మీకు కొడతాం చెల్లి అవుతుంది పైసలు దేనికి అంత కుదరదు కదా. అట్లా ఎట్లయితది? పైసలు దేనికి అన్నా పైసలు కావాలి. అంతేనా బాబాయ్ అని ప్రేమ ఇదిగో మీరు పైసలు ఇస్తున్నారా మీరు ఇస్తలేరా నాకు ఒక మాట. సోడా అయితే బాగుంది. బాగుందా? సేమ్ మా తాత. మరి బాగున్నప్పుడు పైసలు ఇవ్వాలా లేదా? ఇదో మా తాత మాదిరి. నేను నీకు ఇప్పుడు బాబాయ్ అని మంచిగా పిలిచిన కొడుకా అని పిలిచినావు పైసలు ఎట్లా అడుగుతావు నేను మా తాత అంటున్నా. తాత మనవని లెక్క అడగచ్చా? ఏ భలే ఏ ఏం నవ్వుతున్నావు భలే ఉన్నాను సరే మరి వెళ్ళొస్తా మర్చిపో సరే సరే బాయ్ బాయ్. ఫోన్ నెంబర్ తీసుకో. ఫోన్ నెంబర్ ఇక్కడ పుచ్చుకోండి. ఫోన్ నెంబర్ దేనికి మళ్ళీ పైసలు కావాలంటే మళ్ళీ ఎప్పుడుందో వచ్చి అడగాలి. రూపాయి ఉండదు మా దగ్గర పొద్దుగా జ్ఞానం తగిలింది మరి. చూసినావా ఎట్లా చేసినావు టైగర్ మన సత్తా నీ తొక్కలో టైగర్ నా మొత్తం నా పర్సు కూడా చింపేసిండ్రు నా పర్సు చింపేసిర్రు నీ వల్ల నాకు ఎన్ని మాటలు చేసినా లేదా డేరు మత్తు చేసినప్పుడు ఆయన కూడా నన్నే పట్టుకున్నాడు నీ డేరు కాదు కానీ మరంత ఆకలి ముళ్ళ మీద పడ్డ ముళ్ళల్లి ఆక మీద పడ్డ చినిగేటి పడింది నా పర్సుకే బొక్క వద్దు పో. కొనిపో. ఏమైతుంది కొత్త పరిస్థితి కొనుక్కుంటాం టైగర్ ఉల్లే కొత్తది కొనిస్తాలే సరే కానీ ఈ రోజు అయితే మస్తు గిట్లా గిరాక్ చేసినాం కానీ ఈ రోజు అయితే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం డబ్బులు కట్టకుండా అయితే బాగా ఎంజాయ్ చేసినాం నిమ్మకాయలు దుబ్బుకొచ్చినాయి నిమ్మకాయలు దుబ్బుతాను అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు చూస్తూనే ఉండండి 95 న్యూస్ నేను మీ టైగర్ మాన్సా తగ్గదలే ట్రూత్ ఆర్ డేర్ సో ఇంకా మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ 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 చూస్తూనే ఉండండి 95 ఎంటర్టైన్మెంట్స్ నేను మీ టైగర్ మాన్సా తగ్గదలే ఇలాంటి ఇంకా చాలా చాలా ట్రూత్ అండ్ డేర్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్